Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. Hrithik Roshan Young Tiger NTR కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ 2 భారీ బడ్జెట్ తో టాప్ లెవెల్ క్వాలిటీతో రేపు వరల్డ్ గా భారీ థియేటర్ కౌంట్ తో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా సినిమాపై బజ్ అనౌన్స్ చేసినప్పుడు ఉన్నంత ఇప్పుడైతే లేదు. సోలో రిలీజ్ అయిన కంటెంట్ వేరేలా ఉండుంటే డే 1 దేవరా రేంజ్ లోనే నెంబర్ పెట్టే హైప్ ఉండేది. బట్ ఈ రోజు 100 కోట్లైనా టచ్ చేస్తుందా లేదా అనే డౌట్ కి తీసుకొచ్చేసింది ఈ ఫిల్మ్. బట్ స్టిల్ బిజినెస్ తో టేబుల్ ప్రాఫిట్స్ అయితే తీసుకొచ్చింది. అండ్ డబ్బింగ్ మూవీస్ పరంగా తెలుగులో టాప్ బిజినెస్ ని పెట్టి రికార్డ్ పెట్టగా బాలీవుడ్ బిజినెస్ చూసుకుంటే ఆల్ టైమ్ టాప్ 6th ప్లేస్ కి అయితే వెళ్ళింది. అలానే హిందీ బిజినెస్ పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది వార్ 2 ఫిల్మ్. ఇదైతే ప్యూర్లీ కాంబినేషన్ హైప్. బేసిక్ గా ఇండియన్ మూవీ 500 కోట్ల గ్రాస్ కొట్టడమే రేర్ ఫీట్. బట్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చూస్తే దానికంటే 200 కోట్లు ఎక్కువగా ఉంది. సో లేట్ సెకండ్ వార్ 2 బడ్జెట్ బిజినెస్ ప్రాఫిట్ ఎంత, హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి ఇలాంటివి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భారీ రేట్ పెట్టి కొనుక్కున్నారు. ఇందులో నైజాం బిజినెస్ వాల్యూ 36.5 కోట్ల రేంజ్ లో ఉండగా మన దగ్గర ఒక స్టార్ హీరో ఫిల్మ్ అది డబ్బింగ్ అయినా స్ట్రైట్ మూవీ అయినా 36.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టాలంటే యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా పాసిబుల్. బట్ కూలీ లాంటి సినిమాతో కాంపిటీషన్ లో పడడం వల్ల ఎంతవరకు రికవర్ చేస్తుందనేది చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఏకంగా 18 కోట్ల వరకు బిజినెస్ జరగగా డబ్బింగ్ మూవీస్ పరంగా ఇది ఇప్పట్లో బ్రేక్ అవనే రికార్డ్. ఇలాంటి నెంబర్ పెట్టాలంటే ఓన్లీ ఎన్టీఆర్ కే సాధ్యం. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. ట్రేడ్ అయితే ఒక 5 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరెంత అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఆంధ్రాలో టోటల్ గా 36 కోట్ల వరకు బిజినెస్ జరగగా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 90.5 కోట్లకి చేరుకుంది. సో తెలుగు స్టేట్స్ లో ఇంక్లూడింగ్ జీఎస్టీ 92 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. డబ్బింగ్ మూవీస్ లో KGF 2 పై ఉన్న రికార్డ్ ని బిజినెస్ పరంగా బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. ఇక హిందీలో చూస్తే బిజినెస్ వాల్యూ 175 కోట్ల రేంజ్ లో ఉండగా ఒక్క హిందీ నుంచే ఇండియాలో 350 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయక తప్పదు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. మినిమం పఠాన్ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తే తప్ప హిందీలో సేఫ్ అవడం కష్టం, ఇండియాలో ప్రాఫిట్ జోన్ లోకి రావడం కష్టం. ఇక కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 18.5 కోట్ల బిజినెస్ జరగగా ఒక ఇండియా నుంచి 284 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో మరో 56 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ఒక ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవడానికి 110 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. అలా వార్ 2 టోటల్ వరల్డ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ 340 కోట్లకి చేరుకోగా వరల్డ్ గా 345 కోట్ల షేర్ ని 700 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సలార్ ఫిల్మ్ 600 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఏదేమైనా క్లాష్ లో రిలీజ్ అవడం మాత్రం హైప్ లేని సినిమాకి అంత మంచిది కాదు. సినిమా బడ్జెట్ చూస్తే 400 కోట్ల రేంజ్ లో ఉండగా థియేట్రికల్ గానే 340 కోట్ల వరకు రికవర్ చేసింది. అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకుంటే టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. చూడాలి డే 1 ఎంత పెడుతుందో, ఎలాంటి టాక్ తెచ్చుకున్న ఫుల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. సో గైస్ దట్ వీడియో. ఇది వార్ 2 టోటల్ బిజినెస్ రిపోర్ట్. ఈ మూవీ డే 1 ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.